ఏమంటాడన్నా 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహం పెడతానన్నాడు. స్కై స్క్రేపర్ అంటే ఏంది తెలుగులో ఏమంటారన్నా? ఆకాశంలో దూసుకపోతాడట. అట్లా అంబేద్కర్ గారి స్టాచ్యూ పెడతా అన్నాడు. అంబేద్కర్ గారి స్టాచ్యూ పెట్టలే కానీ హైదరాబాద్లో ఉన్న సాఫ్ట్వేర్ బిల్డింగ్లన్నిట్లో కూడా ఈయన కొడుకు సగం సగం వాటా ఉన్నది. ఇప్పుడు సారారాని న్యూస్లో నడుస్తున్నది కదా, ఇంకా 4 రోజులు ఆగుర్రి, ఐటీ రేట్లు అయినాయి. వేల కోట్ల రూపాయల స్కాములల్లా కల్వకుంట్ల తారక రామారావు ఇరుతాడిగా. మళ్ళా ఈయన పేర్ల రాముడు అని ఉంది. మళ్ళీ నాస్తికుడు అట, నాస్తికుడు. మళ్ళీ రాముడిని తిట్టేటోడిని, సీతమ్మ వారిని తిట్టేటోడిని తీసుకొచ్చి ఇక్కడ కామెడీ షోలు చేస్తున్నాడు. వాడు ఎందుకు రాబాయి మునావర్ ఫారూక్ ఎందుకు? మీ అయ్య కంటే పెద్ద జోకర్ ఓడి లేడు ఇక్కడ రాష్ట్రం. మీ అయ్యనే పెద్ద జోకర్. మీ అయ్యని పిలుచుకొని సభ పెట్టు, అందరు నవ్వుతారు. అందరు ఆల్రెడీ ప్రెస్ మీట్ చూసుకుంటే నవ్వుతారా లేదన్నా? నవ్వుతారా లేదా? మళ్ళీ దాన్ని మునావర్ ఫారూక్ ఎందుకు రా బేవకూఫ్? మీ అయ్యని పెట్టు, మీ అయ్య కంటే పెద్ద జోకర్ లేడు. నేను చెప్తున్నా, ఆ శ్రీరామచంద్రుడు 14 సంవత్సరాల వనవాసానికి వేయండు. ఈ రాముడు, ఈ కేటీఆర్ అనేటోడు 14 సంవత్సరాల కారాగార వాసం పోతున్నాడు. గ్యారెంటీ పోతాడు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.